హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. అలాగే మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి మేము సకినాలు చేసుకున్న రోజు వీడియో అన్నమాట. కొంచెం బిజీగా ఉండడం వల్ల ఎడిట్ చేసి అప్లోడ్ చేయలేకపోయానండి. అందుకోసం అని చెప్పేసి ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. డైలీ చెప్తున్నాను చేస్తాను, అప్లోడ్ చేస్తానని చెప్పేసి కొంచెం వీలు కాలేదన్నమాట. నేను మార్నింగ్ లేసి పనంతా కంప్లీట్ చేసేసుకున్నానండి. బియ్యం వచ్చేసి నైట్ కడిగి నానబెట్టుకున్నాను అనమాట. మార్నింగ్ పనంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వాటర్ ఆడవాలని చెప్పేసి ఒక క్లాత్లో కట్టేసి చైర్లో పెట్టేశానండి. అలాగే ఇప్పుడు వచ్చేసి గారెలును కారపూసల కోసం అని చెప్పేసి ఒక 2 డేస్ ముందే బియ్యం కడిగేసి ఆరబెట్టానన్నమాట. ఎందుకంటే మన రేషన్ బియ్యం కొంచెం బ్లాక్ వస్తున్నాయి, అలాగే కొంచెం రాళ్ళు కూడా ఉన్నాయి కదండి. అందుకోసం అని చెప్పేసి మంచిగా గాలిచ్చేసి నానబెట్టానండి. ఇక్కడ వచ్చేసి మా ఆపిగాడు కర్రీ కోసం అని చెప్పేసి బెండకాయలు కోస్తుంది అనమాట. తొందర వంట కావాలి అని చెప్పేసి అంటే సరే మమ్మీ నేను కోస్తలే అని చెప్పేసి తను కోస్తుంది. ఈ లోపు నేను పనంతా కంప్లీట్ చేసేసుకున్నానండి. నా పూజ కంప్లీట్ అయ్యేలోపు మా బంగారి ఉన్న మా ఆయన ఇద్దరు కలిసి వెళ్ళి సకినాల కోసం పిండి పట్టించుకొచ్చారండి. ఎందుకు అంటే ఇద్దరు ఎందుకు వెళ్ళారంటే మంది బాగుంటారు కదా, మా బంగారిని లైన్లో ఉంచేసి మా ఆయన ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ వెళ్ళాడన్నమాట. అందుకోసం అని చెప్పేసి ఇద్దరు వెళ్ళాలి. మళ్ళీ బేషన్ కూడా పట్టుకోనికి ఇబ్బంది అవుతుంది కదండి. ఇద్దరు అయిందనుకో మధ్యలో పెట్టుకొని కూర్చోవచ్చు అన్నమాట. నేను అరిసెలును సకినాలు ఒకే పిండితో చేస్తానండి. రెండు కూడా నానబెట్టే చేయాలి కదా, అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ అరిసెలు చేసిన తర్వాత మిగిలిన పిండితో సకినాలు చేస్తానన్నమాట. అప్పుడైతే మనకు అరిసెలకు పిండి తక్కువైనా ఎక్కువైనా ఏం ప్రాబ్లం ఉండదు కదండి, సరిపోయేంత పోసుకోవచ్చు. ముందే సకినాల పిండి కలిపి పెట్టుకుంటే మనకు అరిసెలకు తక్కువ పడ్డది అనుకోండి మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా. అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ అరిసెలే చేస్తానన్నమాట. పిండి పట్టించుకొచ్చిన తర్వాత ఆ పిండి మొత్తం ఒకసారి జల్లెడ పట్టుకోవాలండి. ఎందుకంటే మిషన్లో ఏమన్నా బ్లాక్ అవి ఇవి గిన్నె పట్టేటప్పుడు ఉంటుంది కదా, ఏమన్నా బ్లాక్ వస్తాయని చెప్పేసి పిండి మొత్తం జల్లెడ పట్టేసుకున్నానండి. నేను ఎప్పుడు అరిసెలు తీసినా మా ఫ్రెండ్ వాసవి నేను ఇద్దరం చేస్తామండి. ఆనకం పట్టేటప్పుడు వీడియో తీస్తాను అనేసి అన్నాను. కాకపోతే ఆమె నాకు వీడియోలో రానికి ఇష్టం లేదు, వద్దు అనేసి అందన్నమాట. అందుకోసం అని చెప్పేసి నేను వీడియో కరెక్ట్ తీయలేదండి. అప్పాలు చేసేటప్పుడు అంటే ఆమె నా పక్కకు ఉంటుంది కాబట్టి ఎక్కువ ఏర్పడదు కదండి, ఒక ఓన్లీ అరిసెలు ఆయిల్లో వేసేటప్పుడు ఏర్పడుతుంది కదా. అందుకోసం అని చెప్పేసి సైలెంట్గా ఊరుకుందన్నమాట. ఏమన్నా తీస్తే తీసుకోగానే నేను పడకుండా తీసుకో అని చెప్పేసి అంది. అరిసెలు మేమిద్దరం చేస్తామన్నమాట. తర్వాత సకినాల పిండి కలిపి పెట్టుకుంటానండి. మా ఇంటి దగ్గర కవిత పిండిను రజితాని ఇద్దరు ఉంటారు. సకినాలు వాళ్ళతో చేస్తానన్నమాట. కవిత పిండిను నేను ఇద్దరం పోస్తే రజితాని ఆమె కాలుస్తుందండి. కాకపోతే ఈసారి ఎవరిని విలువలేదండి. వాసవి నేను అరిసెలు చేసిన తర్వాత పిండి కలిపి పెట్టుకున్నామా, తర్వాత మా ఆపిగాడు నేను ఇద్దరమే వేసుకున్నాం అన్నమాట సకినాలు. ఇదిగోండి పిండి అయితే కలిపి రెడీగా ఉంచానన్నమాట. కాసేపు నానని అని చెప్పేసి క్లాత్ కప్పేసి పక్కకు పెట్టించానండి. నేను మార్నింగ్ నుండి అసలు ఏం తినలేదన్నమాట. మార్నింగ్ ఉప్మా చేసినా కానీ నేను తినలేదండి. ఆ పని తొందరగా కావాలి అన్న ఎగరం మీద అసలు ఏం తినకుండానే పని స్టార్ట్ చేసుకున్నాను అనమాట. లంచ్ టైం సరికి బాగా ఆకలేసింది. అరిసెలు చేయడం కంప్లీట్ అయిన తర్వాత వెంటనే బెండకాయ కూర చారు చేశాను కదా, టకటక వేసుకొని తిన్నానండి. నా ఎగరంలో అసలు నేను చారు ఇలా పోసుకోను, కాకపోతే ఈ పని తొందరగా అయిపోవాలి, తొందరగా తినడం కావాలి అన్న ఉద్దేశంతో మళ్ళీ ఏం లేవాలని చెప్పేసి ఒకటేసారి చారు మొత్తం గిన్నెలో పోసుకొని సరిపోయేంత కర్రీ వేసుకొని టకటక తినేసి కూర్చున్నాను అన్నమాట. బేసన్లో కలిపి పెట్టిన పిండి కొంచెం కొంచెం తీసుకుంటూ వాటర్ తడి వేసుకుంటూ మనకు సకిన పోయేనికి వీలుగా వచ్చేలాగా పిండి అయితే కలిపి పెట్టుకున్నానండి. ఎప్పుడైనా సకినాలు చేసేటప్పుడు ఫస్ట్ మనం పరుచుకున్న చెద్దరు సగానికి చూసుకొని కొంచెం పిండితోని గౌరమ్మ వేసుకొని గౌరమ్మకి పసుపు కుంకుమ బొట్టు పెట్టాలండి. తర్వాత మనం పెట్టుకోవాలి. అలాగే సకినాలు చేయనీకి వచ్చిన వాళ్ళకు కూడా పెట్టాలన్నమాట. మా అమ్మ ఇలాగే చేసేది, మా అత్తమ్మ ఇలాగే చేసేది అన్నమాట. అందుకోసం అని చెప్పేసి నేను అదే ఫాలో అవుతున్నానండి. నాకు తెలిసినప్పటి నుంచి ఫస్ట్ ఇలాగే చేస్తారండి. అందుకోసం నేను కూడా ఎప్పుడు చేసినా కానీ అదే పద్ధతి ఫాలో అవ్వకుండా చేస్తున్నాను అన్నమాట. సకిన పోయడం స్టార్ట్ చేసే ముందు మంచిగా దేవునికి ఒకసారి దండం పెట్టుకొని పోయడం స్టార్ట్ చేయాలండి. ఫస్ట్ సకిన కాబట్టి 5 రౌండ్లన్నా 9 రౌండ్లన్నా పోయాలన్నమాట. నాకైతే స్టార్టింగ్లో అసలు సకిన పోయడానికి రాకపోయేదండి. పెళ్లి కాక ముందుకైతే మందం లావుగా పోసేదాన్ని. మా అమ్మ నేనే చేసుకునేదన్నమాట. ఊర్లలో ఎట్లుంటుందంటే పండుగ రోజే ఇంటి దగ్గర ఉంటారు కదండి, మిగతా రోజులన్నీ పనికి వెళ్తారు కదా. అందుకోసం అని చెప్పేసి అందరూ పండుగ రోజే చేసేది. ఇక ఎవరు రాలేరు కదా, ఎవరింట్లో వాళ్ళు చేసుకోనికే సరిపోయేదన్నమాట. అందుకోసం అని చెప్పేసి మా అమ్మ నేనే చేసుకునేవాళ్ళం. నేను ఎంత లావు పోసినా మా అమ్మ అయితే ఏమనకపోయేది. ఒక్కొక్కసారి విసిగొచ్చేసి అయితే పోయేనికి ఇష్టం లేకుండా కూడా లావు పోసేసి వాటి మీద నా పేరు రాసుకునేదాన్ని అనమాట, లెటర్స్ రాసుకునేదాన్ని. అయినా కానీ మా అమ్మ ఏమనకపోయేదండి. మొత్తం 5 రౌండ్లు పోసానండి. 9 పోద్దాం అనేసి అనుకున్నాను. 5 రౌండ్లకే బాగా పెద్దగా అయిపోయిందన్నమాట. అందుకోసం అని చెప్పేసి 5 రౌండ్లే పోసి సాగాను. తర్వాత ఇట్లా సకినా పోస్తూ ఉంటే తిప్పేటప్పుడు కొంచెం గ్యాప్ వస్తుంది కదండి, అవన్నీ దగ్గరికి గ్యాప్ లేకుండా దగ్గరికి వస్తాలన్నమాట. నేను ఇది పోసడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక మా ఆపియానికి నేర్పిద్దామని చెప్పేసి ఆమెను పోయమని చెప్పాను అన్నమాట.
ఆమె నాకు సకినాలు పోయడానికి రాదు మమ్మీ, నేను పోయను, ఏం కాదు, నేను వేరే ఏదైనా పని చేస్తా అనేసి అందండి. కాకపోతే ఖచ్చితంగా నేర్చుకోవాలి అని చెప్పేసి, నేర్చుకో మమ్మీ ఏం కాదు, నేను ఒక చిన్న టిప్ చెప్తే అది ఫాలోగా అని చెప్పేసి అన్నమాట. టిప్ ఏంటంటే, నేను కదా లెటర్స్ ఎట్లా పిండితో ఏ అని చెప్పేసి రాసుకునేదాన్ని, అదేవిధంగా మా పిగాడిని కూడా లెటర్స్ రాసుకో మమ్మీ ఏం కాదు వచ్చేస్తుంది అని చెప్పేసి అన్నానండి. రాసింది చూడండి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి తప్పకుండా. ఫస్ట్ ఏళ్ళు చూసినావా, సకినాలు పాము వంకలు పోయినాయి, ఏలు వచ్చినాయి. అరే హ్యాపీ మస్తు వస్తుందిరా, హ్యాపీ మజాక. మీ డాడీ మొత్తం నువ్వు చేసిన సకినాలు తింటాడు కావచ్చు. మా ఆపిగాడు ఫస్ట్ టైం సకినాలు చేసినా కానీ చాలా బాగా చేసిందండి. మా ఇంటి పక్క అయితే మా ఆపిగాడు సకినాలు చేస్తుందంటే నిజమేనా కాదా అని చెప్పేసి చూడడానికి వచ్చిందన్నమాట. అలాగే వచ్చి మాతో పాటు ఒక 4 సకినాలు కూడా పోసిందండి. తర్వాత వచ్చేసి సకినాలన్నీ కాల్చడం అయిపోయిన తర్వాత స్టవ్ పక్కకి ఒక చెంబు నిండా వాటర్ పెడతాం కదండి మనం స్టార్టింగ్లో, ఆ లాస్ట్లో ఆ నీళ్లు ఆరగించేసి దండం పెట్టేసుకొని లాస్ట్ అప్ప కంచుట్లో ఉండగానే కంచుడు దింపాలన్నమాట. విజయవంతంగానైతే సకినాలు అయితే తొందరనే కంప్లీట్ చేసామండి. అసలు విసుగు అనేది రాలేదన్నమాట. చాలా ఎంజాయ్ చేసుకుంటూ చేసాము. మా ఆపిగాడు నేనైతే ఇటు లైవ్ పెట్టామా, ముచ్చట్లు పెట్టుకుంటా ఫోన్. సకినాలు అయితే మొత్తం పూర్తి చేసామండి. తర్వాత మా ఆపిగాడు వచ్చేసి అమ్మకట చపాతీ చేయాలి అనిపించిందంట. అవి కూడా మేము దేవునిపల్లి జాతరలో తీసుకొచ్చిన బొమ్మలతోనండి. చూసారా చపాతీ కోలా ఉన్న చపాతీ పీట ఎంత చిన్నగా ఉన్నాయో వాటితోని మడత చపాతీ చేసిందండి. మడత రొట్టె అంటారు కదా, అది చేసిందన్నమాట. కానీ చేయడం అయితే మంచిగా చేసిందండి. ఆమెకు నేను చేయంగా చూస్తుంది కదా, నా ఎప్పుడు చేసినా కానీ నార్మల్ చపాతీ వేస్తుంది అన్నమాట, ఎప్పుడు మడత రొట్టె వేయదు. కానీ ఈసారి మా ఆపిగాడు మడత చేసిందండి. పొంగడం మాత్రం భలే పొంగాయి. ఆమె చేస్తూ ఉంటే చేయడం మొత్తం కంప్లీట్ అయిన తర్వాత నేను కాల్చానన్నమాట. చపాతీ చేయడం అయిపోయిన తర్వాత మార్నింగ్ చేసిన బెండకాయ కూర ఉంది కదండి, అందులోనే చపాతీ పెట్టేసుకొని తినేసామన్నమాట. కానీ చపాతీ అయితే మెత్తగా భలే వచ్చిందండి. మార్నింగ్ నుండి తోమకుండా ఉన్న బౌళ్ళన్నీ మొత్తం తోమేసామన్నమాట. ఇద్దరం కలిసి ఒకరిని తోముతా ఉంటే ఒకరికి అడిగాము. కాకపోతే ఇక వీడియో తీయడానికి ఎవరు లేరన్నమాట. మా ఆయనేమో బయటికి వెళ్ళారా, మా బిడ్డనేమో షాప్లో కూర్చున్నాడు అన్నమాట. అందుకోసమని వీడియో తీసేవాళ్ళు ఎవరు లేక మేము ఇక వీడియో ఏం తీయలేదు. మొత్తానికైతే సకినాలను అరిసెలు చేయడం కంప్లీట్ అయిందండి. అలాగే మా ఆపిగాని చిన్ని చపాతీలు కూడా చేయడం కంప్లీట్ అయిపోయిందన్నమాట. ఈ రోజుకైతే పని అయిపోయిందండి. మళ్ళీ రేపైతే గారెలను కారపూసలు చేయాలన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.